ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. ముందుగా వీక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మార్చి నెల 3వ తేదీ నుండి మార్చి నెల 9వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కుంభరాశిలో రవి, బుధ, శని గ్రహాలు, మీనరాశిలో రాహుగ్రహం, అలాగే మేషరాశిలో గురుగ్రహం, కన్యారాశిలో కేతుగ్రహం, వృశ్చిక రాశిలో చంద్రగ్రహం, మకర రాశిలో కుజ శుక్రగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం రాశులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ వారం మంచి అనుకూలత కనబడుతోంది. రాశి నుంచి 5వ స్థానంలో కేతుగ్రహం, అలాగే 7వ స్థానంలో చంద్రగ్రహం, 9వ స్థానంలో కుజ శుక్రగ్రహాలు, 10వ స్థానంలో రవి, బుధ, శని గ్రహాలు, 11వ స్థానంలో రాహువు, 12వ స్థానంలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారము వలన ఈ వృషభ రాశి వారికి ఈ వారం మంచి అనుకూలత కనబడుతోంది. రాశ్యాధిపతి వెళ్ళి భాగ్యంలో ఉండడం అనేది ఒక ముఖ్యమైన విశేషం. అయితే ఈ రాశ్యాధిపతి భాగ్యంలో ఉండడం వలన మంచి అనుకూలమైన స్థితిగతులు కలుగుతాయని తెలుస్తుంది. అలాగే శుభయోగాలు కూడా బాగానే ఉన్నాయి. మంచి ఆలోచన తీరు మనం చేసినప్పుడు మంచి ఫలితాలు కనబడుతున్నాయి. అలాగా మన ఆలోచన తీరు కూడా ఈ వారం బాగానే ఉంటుంది. సరైన సమయంలో సకాలంలో సరైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మన నిర్ణయాలు తీసుకున్న వాటికి అనుకూలమైన ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే అంత తొందరపాటు లేకుండా నిదానంగా ఆలోచన చేసి తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఈ వారం కొంత నిదానంగానే ప్రవర్తించడం, ఆలోచన చేయడం చేస్తే అది అనుకూలపడే అవకాశం ఉంది. తొందరపాటు మాత్రం పనికి రాదని అర్థం చేసుకోవాలి. అలాగే ధనయోగాదులు బాగున్నాయి. ధన సంబంధించిన విషయాల్లో అనుకూలతలు పెరుగుతాయి. రావాల్సిన ధనం సకాలంలో వస్తుంది. ధనానికి సంబంధించిన విషయాల్లో మనకు రావాల్సిన పాత బాకీలు కూడా ఈ వారం వసూలయ్యే అవకాశం ఉంటుంది. కొంత జాగ్రత్తగా ప్రయత్నం చేస్తే అనుకూలపడే అవకాశం బాగానే ఉంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి సఖ్యత కలుగుతుంది. మంచి అనుకూలమైన స్థితిగతుల్ని చూడగలుగుతాం. అలాగే దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణాలు చేసేదానికి మంచి అవకాశం ఉన్నది. దైవ దర్శనాలు అవి అనుకూలపడే అవకాశం బాగా ఉంది. పుణ్యక్షేత్రాలు, దైవ దర్శనాలు మొదలైన వాటి గురించి ప్రయత్నం చేస్తారు. ప్రయాణాలు అనుకూలపడతాయి. కొత్త వ్యక్తులతో పరిచయం అయ్యే అవకాశం ఉన్నది. గృహ వాహన యోగాదులు సాధారణంగానే ఉన్నాయి. విద్యార్థులకు విద్యా వ్యవహారాదులు అన్నీ కూడా అనుకూలపడే అవకాశం బాగానే ఉంది. విద్యల్లో రాణించే అవకాశం ఉంది. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత కాగలుగుతారు. అలాగే అన్ని రకాల విషయాల్లో కూడా మన యొక్క ప్రతిభ కనబడే విషయాలన్నింటిలో కూడా అనుకూలమైన విజయాలు సాధించగలుగుతారని తెలుస్తోంది. ఆరోగ్య విషయంలో సాధారణంగానే ఉంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో అనుకూలత బాగానే ఉంది. మనం రుణం చేసి ఉంటే ఆ రుణాలు తగ్గించుకోగలుగుతారు. అనుకూలమైన స్థితిగతుల్ని చూడగలుగుతారు.
అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగా పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాదులు ఫలించే అవకాశం బాగానే ఉంది, అనుకూలపడతాయని అర్థం. భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాలు పెరుగుతాయి. అలాగే మనం ఎక్కడైనా కొత్తగా డిపాజిట్లు చేయాలనుకుంటే ఈ వారం అనుకూలమైన స్థితే ఉన్నదని తెలుస్తోంది. ఈ అనుకూలతను బట్టి మనం కొత్తగా ఇంటికి సంబంధించిన వస్తువులు కానీ మరి నగలు నట్ర మొదలైన విషయాల్లో కూడా తీసుకోవడానికి అనుకూలమైన వాతావరణంగానే కనబడుతోంది. కుటుంబ పెద్దల్ని కలవగలుగుతారు, భాగ్యం వృద్ధి అవుతుంది, మంచి సలహాలు పొందగలుగుతారు, పెద్దల ఆశీస్సులు ఈ వారం కలుగుతాయి. అలాగే దైవ దర్శనాలు, దైవ సంబంధించిన విధానాల్లో కూడా పాల్పంచుకుంటారని తెలుస్తోంది. ఉద్యోగ విషయంలో ఉద్యోగానికి అనుకూలత ఉన్నది, సరైన స్థితిలోనే ఉంటుంది. దశమంలో రవి, బుధ, శని గ్రహాలు కలిసి ఉండడం అనేది ఇక్కడ ఒక విశేషం. ఆ విశేషాన్ని బట్టి ఉద్యోగ స్థానంలో మనకి పలు రకాలైన వ్యక్తులు తారసపడతారు. దానిలో మనకి అనుకూలమైన వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉంటారు. అనుకోకుండా ఒకరి యొక్క సహకారం అందుతుంది. అందరి సహాయ సహకారాలతో అనుకూలమైన స్థితిగతుల్ని చూడగలుగుతాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సరిపోయే విధానంగా మనకి అక్కడ సహకారం దొరుకుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలమైన స్థితిగతులు ఉన్నాయి. అనేక రకాల విషయాల్లో ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఎక్కడా కూడా ఇబ్బంది లేదు. అలాగే వృత్తి సంబంధించిన వాళ్ళకి, వ్యాపార సంబంధించిన వాళ్ళకి కూడా ఇది అనుకూలమైన సమయంగానే తెలుస్తోంది. అలాగే మనం చేసిన ప్రయత్నాలు, మనం పడిన కష్టానికి తగిన గుర్తింపు కలుగుతుంది, మంచి ఆదరణ పొందగలుగుతారు. విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ వారం అనుకూలత బాగానే ఉంది, ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్తగా ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా ఇది సరైన సమయంగానే తెలుస్తుంది. అలాగే దూర దేశాల నుంచి, దూర ప్రాంతాల నుంచి మంచి శుభవార్తలు వినగలుగుతారు. అనుకూలమైన వాతావరణమే ఉంటుంది. అలాగే మనం చేసే ఖర్చులు, వ్యవహారాదులు అన్నీ కూడా సాధారణంగా ఉంటాయి. పెద్దగా ఇబ్బంది కలిగించే పద్ధతి అయితే ఉండదు. అయినప్పటికీ కూడా వాటిల్లో కొంత రుణ సంబంధించిన విషయాలు అయితే ఎక్కడైనా రుణ సంబంధించిన విషయాల్లో రాతకోతలు లేకుండా చేయవద్దు. అటువంటి విషయాల్లో కొంత ఇబ్బందికరమైన పేచీలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే మనం రాతకోతలు లేకుండా మాట మీద తీసుకున్న ధనం ఏదైతే ఉంటుందో దానిలో పేచీలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులైనా మరొకరైనా ఈ సమయంలో, ఈ విధానంలో కొద్దిగా ఇబ్బంది పడవలసి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాల్లో కొంచెం ముందు జాగ్రత్తగా అన్నీ కూడా రాతకోతలతోటి చేసుకుంటే బాగుంటుంది. ఎట్లాంటి విషయంలో కూడా మాట మీద ఈ పనులు చేయకుండా ఉండాలని తెలుస్తుంది. ఇదంతా కూడా శుభాధిక్యత కలిగిన వారంగానే తెలుస్తుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ వృషభ రాశి వారు ఈశ్వరుని ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే ఇంకా మంచి శుభ లక్షణాలు కలిగే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.